ఉప్పాడ గంగాపుత్రుల జీవనోపాధిని సముద్ర సంపదను ప్రమాదాల్లోకి నెడుతున్న అరబిందో ఫార్మా తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. కాకినాడ నగరంలో జరిగిన సదస్సులో పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి మాట్లాడుతూ ప్రకృతి వనరులను వినాశనం చేసే హక్కు ఎవరికీ లేదు అని, గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు ఆమోదయోగ్యం కావు అని అన్నారు. రాష్ట్ర ప్రతినిధి తాళ్లూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ హెచ్టీడీఎస్ వ్యర్థాలను సముద్రంలో వదలడం వలన మత్స్య సంపద నశిస్తోందని, పరిశ్రమ ఎన్జీటీ నిబంధనలు పాటిస్తున్నదో లేదో ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని అన్నారు. జిల్లా కన్వీనర్ నలాన శివ మాట్లాడుతూ కార్పొరేట్ మాఫియా చేతిలో మత్స్యకారులు నలిగిపోతున్నారని, ఈ పోరాటంలో వారితో భుజాన భుజం కలిపి ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మహమ్మద్ రియాజ్, ఎన్వీఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ డెన్సిటీతో ఉన్న యాసిడ్, హైలీ పొల్యూటెడ్ యాసిడ్స్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దానివల్ల మత్స్య సంపద చనిపోతూ ఉంది. వాళ్ళకి జీవనభృతి కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా వేట మీద ఆధారపడి జీవించే వాళ్ళే. కాబట్టి మత్స్య సంపద 15 కిలోమీటర్ల దాకా నాశనం అయిపోతుందండి. ఈరోజు ఈ వీటితో స్నానం చేసినా కూడా, సముద్ర స్నానాలని చెప్పి మనం చేస్తూ ఉంటాం, చేసినా కూడా మనకి చర్మ వ్యాధులు, క్యాన్సరు, చర్మ వ్యాధులు ఇలాంటివి రావడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది. అలాగే మన మత్స్యకారులు కూడా సముద్రంలోకి దిగుతారు. ఈ ఎసిడిటీ కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు ఏదైనా నోటిలోకి నీళ్లు తీసుకున్నా కూడా వారు కూడా చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, ఈ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆదేశాల మేరకు వరకే వాళ్ళు ఈ ప్లాంట్ని నడపాలని, అట్లాగే ఇది ప్రజల సమక్షంలో, అక్కడ గంగపుత్రుల సమక్షంలో, అలాగే నిపుణుల కమిటీ తోటి, అలాగే రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి సమక్షంలో దీన్ని సముద్ర గర్భంలో వదలాలని కోరుకుంటున్నాను. కూడా కూర్చోబెట్టి ఒక కమిటీ, దాని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలంటే ఆ పొల్యూషన్ అధికారులు ఉండాలి, అలాగే మన కంపెనీ అధికారులు ఉండాలి, తర్వాత మత్స్యకారులు ఉండాలి, అబ్జెక్షన్ చేస్తున్న వాళ్ళు, తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చెందుతున్న ఈ ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉంటే పార్టీల నుంచి కానీ లేదా పౌర సమాజం నుంచి కానీ రిప్రజెంట్ చేసిన వాళ్ళని పెట్టితే వీళ్ళ సమక్షంలో మాత్రం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డిశ్చార్జ్ అని చేయాలని, ఈ విధంగా చేసినట్టయితే ప్రకృతి వనరులను మనం కాపాడుకోగలదు. మనకు ఉపాధి ఒకటే కాదండి, ఉపాధి అనేది మనకు ఆహారం తెస్తుంది లేదా జీవనోపాధిని కలిగిస్తుంది. కానీ భవిష్యత్ తరాలకి ప్రకృతిని నాశనం చేసే శక్తి మనం యొక్క ఈ అధికారాన్ని ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతర్జాతీయ చట్టాలు కానీ చేయలేదు. కనుక మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ని, సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, లేదా గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నామ్స్ ప్రకారం మనం ఉండాలి. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద తప్పనిసరిగా ఒక గైడ్ లైన్స్ తీసుకుని అందరినీ కలిపి ఒక మానిటరింగ్ కమిటీ వేసి దీన్ని ఎవరికి అన్యాయం జరగని రీతిలో చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము కోరుతున్నాం. కనుక ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేయడానికి, బాధిత పక్షాల పక్కన అండగా ఉండడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని